నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతుల దెబ్బకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. ఏడాదిగా పోరాటం చేస్తున్న ప్రజల పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. 2 రోజుల పాటు ఉద్రిక్తంగా సాగిన పోరాటంలో చివరకు ప్రజలే గెలిచారు. ప్రజా ఉద్యమానికి దిగివచ్చిన ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసులు నిర్బంధం విధించినా నిరసన తెలుపుతున్నారని కేసులు పెట్టి వేధించినా అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి అరెస్టులు చేసిన రైతులు ప్రజలు వెనక్కి తగ్గలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కదం తొక్కారు. 2 రోజుల పాటు ఉద్రిక్తంగా సాగిన పోరాటంలో చివరకు ప్రజలే గెలిచారు. ప్రజా ఉద్యమానికి దిగివచ్చిన ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే వ్యవసాయాన్ని నమ్ముకున్న మేము బతుకుడు కష్టమైతుందని రైతులు నినదించారు. పరిశ్రమ చుట్టూ ఉన్న భూముల్లో ఏడాదికి 3 పంటలు తీసే చోట ఒక్క పంట కూడా తీయలేక ఆగమైపోతామని ఆవేదన చెందారు. ఎట్టకేలకు ప్రజల నిరసనలకు దిగివచ్చిన సర్కార్ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ఏడాది నుంచి దిలావర్పూర్, గుండంపల్లి, బన్సపల్లి, సముద్దరపల్లి గ్రామాల రైతులు ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం కావడంతో ఆందోళన చెందిన రైతులు, స్థానికులు ఈ ఏడాది జనవరి 3న ఫ్యాక్టరీని ముట్టడించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం, యాజమాన్యం పనులు చేసుకుంటూ పోవడంపై 4 నెలల నుంచి పోరాటాన్ని తీవ్రతరం చేశారు. దిలావర్పూర్కు చెందిన యువకులు 127 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ టెంటు వేసి నిరసన తెలుపుతున్నారు. అయినా సర్కారు పట్టించుకోకపోవడంతో 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతూ దీక్షల్లో కూర్చున్న వారిపై 307 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని నిర్మల్లోని బావులపాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన వారిపై కేసులు తప్పవని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా 4 గ్రామాల రైతులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రాస్తారోకో చేశారు. ఆందోళనలో పాల్గొన్న వారిని గ్రామాలకు వచ్చి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ మహిళలు పురుగుమందు డబ్బాలతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. నిర్మల్ భైంసా ప్రధాన రహదారి ధర్నాలతో దద్దరిల్లింది. దీంతో నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలకు తాళాలు వేసి అధికారులు బయటకు వెళ్లిపోయారు. దిలావర్పూర్ ఆందోళన మరో లగచరాలను తలపించింది. ఏడాది కాలంగా ప్రశాంతంగా సాగిన పోరాటం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. 4 గ్రామాల్లో రైతులు, మహిళలు ఒక్కటై రోడ్డెక్కి బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజలు ఆందోళన విరమించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.